అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ. నా గురించి మరియు అన్బు ఉదయం కచ్చి రాజకీయాల గురించి ఇక్కడ మీకు అతిశయోక్తి అవసరం లేదు. అదే సమయంలో, జీవితంలో విజయం లేదా వైఫల్యం అనేది ఎవరికైనా ఏ ప్రయత్నంలోనైనా జరిగే సహజమైన విషయానికి. అది ఏదైనా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దానిని అంగీకరించే పరిపక్వత ఉంటుంది. కాబట్టి, ఇక్కడ నాకు జరిగిన ఏదీ సహజంగా లేదా యాదృచ్ఛికంగా జరగలేదు. అయినప్పటికీ, మీరు ప్రతి ఒక్కరూ నేను దానిని ఎలా అంగీకరించగలిగాను మరియు నేను దానిని ఎలా సహించాను అనే ప్రశ్నలతో ఆశ్చర్యంగా లేస్తారు. ఇవన్నీ వారు నాకు చాలా బాగా ప్రణాళిక వేసి, ఉద్దేశపూర్వకంగా చేశారని నాకు తెలుసు. ప్రపంచంలోని అన్ని కాలాల్లో, ఒక రంగంలోకి కొత్తగా వచ్చిన వారిని ఆ రంగంలో ఉన్నవారు ఈ విధంగా చూసుకోవడానికి నిర్వహించడంలో మినహాయింపు లేదు. ఆ ఆధారంగా నేను వారిచే ప్రభావితమయ్యాను. మన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక పౌరుడిగా, ఆ రోజు నేను పాలకుల ద్వారా ఎదుర్కొన్న విషయాలను ప్రశాంతంగా ఎదుర్కొన్నాను కాబట్టి, ఆ ప్రాతిపదికన ఈ రోజు నా స్వస్థలం నుండి ఈ విషయాలను మీకు బహిరంగంగా అందించగలుగుతున్నాను. మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిగా, ఒక సాధారణ పౌరుడిగా, నిజాయితీగల రాజకీయ నాయకుడిగా మరియు ప్రజాస్వామ్యవాదిగా నా పూర్తి రాజకీయ రక్షణతో, ఇప్పుడు ఒక వ్యక్తిగా కూడా నేను మీకు స్వేచ్ఛగా అందించగలుగుతున్నాను. మనకు రాజకీయ ప్రభావాన్ని కలిగించిన వారు మరియు పరిపాలనా సమస్యలను కలిగించిన వారు ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నారు మరియు ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులుగా నడుపుతున్న వారు అవన్నీ చేశారు. తోటి పౌరుల ఓటర్లచే ఎన్నుకోబడిన వారు. ఇది ప్రతి వ్యక్తికి జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క లోతును అర్థం చేసుకోగలిగినప్పటికీ, తమ తోటి పౌరుల పట్ల శ్రద్ధ వహించే వారి విధి ప్రజాస్వామ్యంలో దీనిని పరిగణనలోకి తీసుకోవడం. దీనిలో, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న ఇవి అన్ని కార్యనిర్వాహక, పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థ, భారత ఎన్నికల సంఘం, భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ మరియు మీడియా. అవి మ్యాగజైన్లు, టెలివిజన్ ఛానెళ్లు మరియు రేడియో ఛానెళ్లు మరియు సోషల్ మీడియా యొక్క యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్బుక్ పోస్టులు మొదలైనవి. ప్రజాస్వామ్య దేశంలో నివసించే పౌరులలో, ఇక్కడ, ఏ రంగం అయినా, సంబంధిత వ్యక్తి యొక్క విజయం మరియు వైఫల్యం అనేది ఒకే వ్యక్తి యొక్క వ్యక్తిగత విజయం లేదా వైఫల్యానికి సంబంధించిన విషయానికి మాత్రమే కాదు. ఇది ఒకే దేశానికి సంబంధించిన విషయానికి, ఆ దేశంలో జన్మించిన ప్రజలుగా ఉన్న ప్రతి పౌరుల రాజకీయ హక్కులకు సంబంధించిన విషయానికి. ఇది దేశ అభివృద్ధి గురించి. ఇక్కడ దేశ ప్రజలు మాత్రమే ఇక్కడ అత్యంత ముఖ్యమైనవారు. అందుకే, దేశ సంక్షేమం మరియు భద్రత మరియు ప్రజల సంక్షేమం మరియు భద్రత ఆధారంగా, ఇక్కడ, ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ప్రజాస్వామ్యంలో స్థానం ఇవ్వకూడదు. ముందుగా నా తోటి పౌరులు ఎన్నికల్లో మీరు వారికి అలా స్థలం ఇస్తే, వారు దేశంలోని మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను పాడు చేస్తారు. ఆ ప్రతినిధులు ప్రధానంగా ఆ ఎన్నికలలో వారిని ఎన్నుకున్న పౌరులను నాశనం చేస్తారు. తరువాత భారత ఎన్నికల కమిషన్ ద్వారా ఆ కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ మీరు అక్కడ మీ స్థానాన్ని కోల్పోతారు. అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడిగా, నేను సెంబూట్సే ఎం సుభాష్ బాబు భారత గణతంత్ర ప్రజలకు ప్రజాస్వామ్య హెచ్చరికలో ప్రకటిస్తున్నాను. కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు మరియు స్థానిక సంస్థల సభ్యులు, అంటే ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలు, ఓటర్లుగా ఉన్న పౌరులు,
ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో తమ ప్రజాస్వామ్య విధిని సరిగ్గా నిర్వర్తిస్తే, ప్రభుత్వ నిర్మాణంలో అన్ని విభాగ స్థాయిలలో పనిచేసే ప్రభుత్వ పౌర సేవకులు స్వయంచాలకంగా తమ కార్యాలయ విధిని సరిగ్గా నిర్వర్తించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న పాలనలలో అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వ రూపం, పాలనా వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎటువంటి లోపాలు లేవు. కానీ ప్రజాస్వామ్యంలో అత్యంత కష్టమైన విషయానికి ఏమిటంటే, ఈ ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రజా ప్రతినిధులచే నిర్వహించబడే ప్రభుత్వం ప్రజాస్వామ్యమా, లేదా అధికారంలో ఉన్నవారు, పాలకులు నడిపే ప్రభుత్వం ప్రజాస్వామ్యమా అని నిర్ణయించడం మాత్రమే. ఇప్పుడు కూడా అన్బు ఉదయం కట్చి పాలనా వ్యవస్థలో ప్రస్తుతం ఏమి ఉందో రాజకీయ దృక్పథం నుండి నేరుగా ఎత్తి చూపడానికి మరియు పరిపాలనా దృక్పథం నుండి దానిని వ్యక్తీకరించడానికి వెనుకాడుతోంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఇందులో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఎన్నికల ద్వారా ఈ ప్రజలచే ఎన్నుకోబడే తోటి పౌరులలో ఒకరు ఇక్కడ వారి ప్రతినిధులుగా ఉండటం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ఓటర్లు ఓటు వేయడం పెద్ద విషయానికి మాత్రమే కాదు, ఇందులో ఎవరి నాయకత్వంలో తమ ప్రతినిధులను ఎన్నుకోవాలో అర్థం చేసుకోవడంలో కీలకమైన అంశం ఉంది. దేశం యొక్క విధి మరియు దాని ప్రజల విధి ఈ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎన్నికైన వారిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓటర్లు దీనిని బాగా అర్థం చేసుకోవాలి మరియు సరైన నాయకత్వంలో తమ ఓటు వేయాలి. ఇది ఓటర్లు ఎన్నికల్లో తమ ప్రతినిధులుగా సరైన అభ్యర్థులను ఎన్నుకునేలా చేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య విజయం పాలకులను వారి వ్యక్తిగత స్వభావం పరంగా అర్థం చేసుకోవడంలో మరియు దేశ పౌరులు ఎన్నికల ద్వారా వారిని ఎంచుకోవడంలో ఉంది. ఇది నేను అన్బు ఉదయం కట్చి నాయకుడు సెంబూట్సే ఎం సుభాష్ బాబు పౌరులకు చేస్తున్న విజ్ఞప్తి. కాబట్టి దాని అర్థం ప్రజాస్వామ్య దేశాన్ని అర్థం చేసుకోవడానికి చాలా చేస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఇప్పటివరకు ఏర్పడిన పాలనా వ్యవస్థల పరిణామంలో ప్రజాస్వామ్యం అత్యుత్తమ ప్రభుత్వ రూపంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థలో ఇప్పటివరకు ఈ ప్రపంచంలో పాలకులు నిర్వహించిన అన్ని రకాల పాలనా వ్యవస్థలను అమలు చేశారు, ఎందుకంటే ప్రభుత్వాన్ని పాలకులు నడుపుతున్నారు. ప్రపంచంలోని విఫలమైన పాలనా వ్యవస్థలు మరియు చరిత్ర నిఘంటువులో జాబితా చేయబడినవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పాలకులు, ప్రజా ప్రతినిధులు, పాలక పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు చేసిన అన్ని తప్పులు మరియు నేరాలకు బాధ్యత వహిస్తారు. నేను దేశం మరియు ప్రజల కోసం ఇదంతా చేశాను అని చెప్పడం ద్వారా ప్రజలను వారి కళ్ల ముందే మోసం చేస్తున్నారు. ఈ విధంగా వారు చేసిన అన్ని తప్పులు మరియు నేరాలకు, ఈ సందర్భంలో, వారు దేశాన్ని మరియు దాని ప్రజలను బాధ్యులుగా చేస్తారు మరియు అలాగే ప్రజలను ఆ తప్పులు మరియు నేరాలలో భాగస్వాములుగా చేస్తారు. ప్రజాస్వామ్య దేశంలో, వారు పాలకులుగా, ప్రతినిధులుగా నిరంతరం పరిపాలనాపరంగా దుర్వినియోగం చేయడానికి మరియు ప్రజలను మోసపూరితంగా మోసం చేయడానికి మరియు దాని నుండి తప్పించుకోవడానికి ఇలాంటి అనేక తప్పించుకునే మార్గాలను సృష్టించుకుంటారు. ప్రజాస్వామ్యంలో, వారు 3 అంచెల ప్రభుత్వ స్థాయిని నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటర్లచే ఎన్నుకోబడిన వారు ప్రజల ప్రతినిధులుగా ఉన్నారు. పార్లమెంటు, శాసనసభలు మరియు స్థానిక సంస్థల వంటి ప్రభుత్వ సంస్థలలో సభ్యులుగా ఉన్నారు మరియు ఈ కారణంగా వారు చాలా కాలంగా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ నిర్మాణంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్యం యొక్క ఇతర స్తంభాలైన ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ, భారత ఎన్నికల కమిషన్,
భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నుండి మరియు పౌరులకు రాజకీయ వార్తలను అందించే మీడియా సంస్థల నుండి జవాబుదారీతనం నుండి తప్పించుకుంటున్నారు. రాజకీయాల్లోని ఈ నేరస్థులు మరియు దుండగులు సమాజంలోని నేరస్థులు, దుండగులు, ఉగ్రవాదుల కంటే దేశానికి భయంకరమైనవారు. ప్రజలు ఎన్నికల ద్వారా అలాంటి వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకుని వారికి ప్రభుత్వాన్ని అప్పగిస్తే దేశం ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్య దేశంలోని సామాన్య ప్రజలు, ముఖ్యంగా సామాన్యులు ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే అన్బు ఉదయం కచ్చి ఈ విషయాన్ని ఈ ప్రజాస్వామ్య దేశ పౌరులకు గట్టిగా ప్రస్తౌతం చేస్తూ, ఎన్నికల్లో ఓటర్లుగా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. దీని నుండి అన్బు ఉదయం ప్రాథమిక రాజకీయ తత్వశాస్త్రం ఉద్భవించింది. ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియపై అతిపెద్ద ప్రశ్న ఆధారంగా, ప్రజాస్వామ్య దేశ పౌరులైన మనం, ఈ పాలకులు, ప్రతినిధులు మరియు వారి చెత్త ప్రజాస్వామ్య పద్ధతుల నుండి రాజకీయంగా ఎలా కోలుకుంటాము? ఈ అన్బు ఉదయం రాజకీయాల గొప్ప ప్రజాస్వామ్య విధానం ఆ ప్రజాస్వామ్య దేశ పౌరులను పాలకుడి దృక్కోణం నుండి ప్రభుత్వాన్ని, పాలక పార్టీ మరియు ప్రత్యర్థి పార్టీలలో ఉన్న ప్రతినిధులతో పాటు, వారితో పరిపాలనాపరంగా ఈ ప్రభుత్వాన్ని నిర్వహించడం. ఇలా సంపూర్ణ ప్రజాదరణ పొందిన పాలనలో ప్రభుత్వాన్ని నడపడానికి పరిపాలన ఆచరణాత్మక అవకాశాల ఆధారంగా, అన్బు ఉదయం కచ్చి భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ 21వ శతాబ్దం ప్రారంభంలో, అన్బు ఉదయం రాజకీయాలు పాలసీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానం ఏమిటంటే ఇది ఒక పాలకుడి దృక్కోణం నుండి అన్బు ఉదయం, ఆ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య దేశ పౌరులను ఎలా సమగ్రపరచాలి? మరియు ఆ ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి ఈ ప్రజలను ఎలా ఉపయోగించుకోవాలి? మరియు ఆ ప్రభుత్వంలో ఆ వ్యక్తులను నిరంతరం పాల్గొనేలా చేయడం ఎలా? దీని ఆధారంగా, అన్బు ఉదయం రాజకీయాలు ప్రజాస్వామ్య పరిణామంలో తదుపరి దశలో ప్రభుత్వాన్ని నడిపించే పాలనా వ్యవస్థతో రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ప్రజాస్వామ్య వార్తల సంరక్షకులు, ప్రజాస్వామ్య దేశం యొక్క వార్తల సందేశకులు, అంటే మీడియా అనేవి మ్యాగజైన్, టెలివిజన్ ఛానెళ్లు మరియు రేడియో ఛానెళ్లు మొదలైనవి. ఇవి ప్రజాస్వామ్య దేశ ప్రజల వార్తలను తమ పాఠకులకు మరియు వారి చందాదారుల వీక్షకులకు రాజకీయంగా ప్రచురిస్తున్నాయి మరియు ప్రసారం చేస్తున్నాయి. కానీ రాజకీయ విధానం పరంగా, దేశ 3వ నాయకత్వ పార్టీ అయిన అన్బు ఉదయం కచ్చి, ప్రజాస్వామ్య దేశ పౌరుడి రాజకీయ వార్తలలో భాగంగా మీడియాకు అందించిన ఏ రాజకీయ వార్తను తన తోటి పౌరులకు సకాలంలో మరియు సముచితమైన రీతిలో తెలియజేయలేదు. అందువల్ల భారత ప్రజాస్వామ్య దేశ పౌరులు అన్బు ఉదయం కచ్చి రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా వారి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి మీడియా ఎన్నికల అవకాశాలను మరియు రాజకీయ అవకాశాలను సృష్టించలేదు. ఇప్పుడు అన్బు ఉదయం కచ్చి ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా పరిగణించబడే మీడియాపై ఈ ఆరోపణను బహిరంగంగా మోపుతున్నారు. జర్నలిజం రంగంలో మీడియా నుండి అన్బు ఉదయం కచ్చి ఈ చేదు భావాలను పొందింది. అదే సమయంలో, భారత ఎన్నికల కమిషన్ ద్వారా నమోదైన పార్టీగా, అన్బు ఉదయం కచ్చి రాజకీయాలు నిర్వహించడానికి మరియు ఎన్నికలలో సంకోచం లేకుండా పాల్గొనడానికి ఆర్థిక వనరుల పరంగా తగిన మార్గదర్శకాలను కూడా మాకు అందించలేదు. ఎన్నికల కమిషన్కు ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చింతిస్తున్నాను. ప్రభుత్వ నిర్మాణంలో ఈ ప్రాతిపదికన, పాలకులు మరియు ప్రజాప్రతినిధులు దేశంలో పరిపాలనాపరంగా సరికాని, అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన విధానాలను అమలు చేస్తున్నప్పటికీ, అన్బు ఉదయం కచ్చి ఈ కారణాల వల్ల ఆచరణాత్మకంగా నిరంతరం ప్రభావితమవుతున్నందున, ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ నుండి పార్టీ స్థాయిలో రిజిస్ట్రేషన్ నుండి ఉపసంహరించుకుంటున్న పరిస్థితిలో ఉంది.
అన్బు ఉదయం కట్చి అధ్యక్షుడిగా, నేను ఇక్కడ మా పార్టీ వైఖరిని తెలియజేస్తున్నాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో, ఇది అన్బు ఉదయం కట్చి రాజకీయాలకు ఎటువంటి వైఫల్యం కాదు. అదే సమయంలో, మన భారతదేశం ఆగస్టు 15, 1947లో బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుండి స్వాతంత్ర్యం పొందింది మరియు భారత రాజ్యాంగం ప్రకారం జనవరి 26, 1950న దాని పౌరులకు ఇచ్చిన రాజకీయ హక్కుల ప్రకారం, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 64 సంవత్సరాల తర్వాత, అన్బు ఉదయం కట్చి మార్చి 13, 2013లో భారత రిపబ్లిక్లో భారత ఎన్నికల కమిషన్లో రిజిస్టర్డ్ పార్టీగా మారింది. ఈ పరిస్థితిలో, అధికార నాయకత్వ స్థానంలో ఉన్న ఈ తోటి పౌరుల ఈ అవాంఛనీయ, చట్టవిరుద్ధమైన మరియు మోసపూరిత కార్యకలాపాల కోసం అన్బు ఉదయం రాజకీయాలు అంతగా పోరాడాల్సిన అవసరం లేదు. వరుసగా ప్రభుత్వాన్ని నడిపే పాలక పార్టీ మరియు ప్రభుత్వంలో పాల్గొనే ప్రతిపక్ష పార్టీ రెండూ భారత ఎన్నికల కమిషన్ ద్వారా నమోదు చేయబడిన మరియు రాజకీయ పార్టీలుగా గుర్తించబడిన పార్టీలు కావచ్చు. కానీ గత 25 సంవత్సరాలుగా నేను అన్బు ఉదయం అనే నా రాజకీయ గుర్తింపు కింద కలుస్తున్నాను. పాలకులు మరియు ప్రజా ప్రతినిధులుగా అధికారంలో ఉన్నవారి స్థాయిలో పరిపాలనా అవకతవకలు నిశ్శబ్దంగా జరుగుతున్న తీరు ఇది. దీనిని ఎదుర్కోవడానికి అన్బు ఉదయం కట్చి ఏమి చేయాలో భారత ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాలి. భారత ఎన్నికల కమిషన్ ద్వారా రిజిస్టర్ చేయబడిన పార్టీ అయిన అన్బు ఉదయం కట్చికి ఎన్నికల కమిషన్ ప్రతిస్పందనను అందిస్తే మంచిది. భారత ప్రజాస్వామ్య దేశంలో, ప్రభుత్వాన్ని నడిపే పాలక పార్టీ, ప్రజలను బలవంతంగా, సామాజికంగా మరియు రాజకీయంగా ప్రజలలో ఉంచుతుంది. అన్బు ఉదయం కట్చి రాజకీయాలు పాలన పరిణామం యొక్క తదుపరి దశకు వెళ్లడానికి అనుమతించబడవు మరియు ఇప్పుడు పాలకుల దురాగతాలు అన్బు ఉదయం రాజకీయాలకు తాత్కాలిక అడ్డంకులను మాత్రమే సృష్టించాయి. నేను దీన్ని అలా చూస్తున్నాను. కానీ ఇప్పుడు, భారత ఎన్నికల కమిషన్ నుండి అన్బు ఉదయం కట్చికి ఆగస్టు 12, 2025 తేదీన షోకాజ్ నోటీసు పంపడం ద్వారా, భారత ఎన్నికల కమిషన్ ద్వారా అన్బు ఉదయం రాజకీయాలకు దాని పార్టీ రిజిస్ట్రేషన్ హోదా నుండి స్వేచ్ఛ లభించిందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు, ఈ నమోదిత మరియు గుర్తింపు పొందిన పార్టీలు పార్టీ ప్రారంభ కాలంలో రాజకీయ పార్టీగా ఎన్నికలలో పాల్గొనడానికి వచ్చినప్పుడు, ఆ ఓటరు అభ్యర్థి హోదా నుండి తిరిగి వచ్చి కొంతకాలం ఆ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధిగా తిరిగి వచ్చిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్మాణాలను కలిగి ఉన్నప్పుడు, ప్రభుత్వ నిర్మాణంలో తమ స్థానాల్లో నియంత్రణ లేకుండా వ్యవహరించిన వారు, ఆ పదవీకాలం తర్వాత కూడా, రాజకీయ రంగం ఎన్నికల రంగం ప్రభుత్వం తమ చుట్టూ ఉండాలని కోరుకునేలా, ఎన్నికల రంగం ద్వారా ఈ ప్రాతినిధ్య స్థానాన్ని మళ్లీ తమ వద్ద ఉంచుకోవడానికి మరియు ఎన్నికల్లో తోటి అభ్యర్థులుగా నిరంతరం తమను తాము కొనసాగించడానికి, ప్రభుత్వంలో సభ్యుడిగా ఉండటానికి, వారు మన అన్బు ఉదయం కట్చి చూసిన తోటి పౌరులకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తారో మనం ప్రత్యక్షంగా చూశాము. పాలకులు రాజ్యాంగం ద్వారా తమ పౌరులకు మంజూరు చేయబడిన రాజకీయ హక్కులు మరియు రాజకీయ స్వేచ్ఛ మరియు రాజకీయ రక్షణను ఎలా ఉల్లంఘిస్తారు, వారు దానిని పరిపాలనాపరంగా ఎలా నాశనం చేస్తారు, దేశ చట్టాన్ని మరియు క్రమాన్ని ఎలా దెబ్బతీస్తారు, ఎన్నికల రంగం మరియు రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వారు ఎలా ప్రవర్తిస్తారు మరియు వారు తమ తోటి పౌరులపై ఎలా అనుచితంగా ప్రవర్తిస్తారు పరిపాలనాపరంగా. రాజకీయ రంగం మరియు ఎన్నికల రంగం నుండి ప్రతిసారీ ప్రభుత్వంలో పాలక పార్టీగా ప్రభుత్వ విభాగాలు తమ ఆధీనంలో ఉన్నప్పటికీ, ఈ పార్టీలను పరిపాలనాపరంగా నిర్వహించడం ఎంత కష్టమో మేము పూర్తిగా అర్థం చేసుకున్నాము.
ఈ విధంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశంలోని తోటి పౌరులపై ఇటువంటి దురాగతాలు, అక్రమాలు, స్కామ్, అన్యాయం, మోసం మరియు అరాచకాలను చేస్తున్న ప్రభుత్వంలో ఉన్నవారు భారత ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేయబడిన పార్టీ అయిన అన్బు ఉదయం కట్చి తరపున భారత ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేయబడిన మరియు గుర్తింపు పొందిన ఈ రాజకీయ పార్టీల పాలక పార్టీగా తమ ఆధీనంలో ఉండటానికి మోసపూరితమైన ఈ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాతో పరిపాలనాపరంగా వ్యవహరిస్తున్నారు. అయితే, పరిపాలనా నిర్మాణంలోని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ విషయంలో అధికారిక మరియు సరైన పరిపాలనా చర్య తీసుకోవడంలో విఫలమవుతున్నారు. వారిపై చర్య తీసుకోలేక మౌనంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో మేము వారిపై ఎలా స్పందించగలం? వారిలాగే మనం ప్రతిస్పందిస్తే, వారి అన్ని అనుచిత చర్యలను చట్టబద్ధమైనవిగా అంగీకరించామని అర్థం కాదా? ఇప్పుడు ఈ కాలంలో ఆచరణలో మనం ఈ విషయంపై మౌనంగా ఉంటే, వారిని ప్రోత్సహించడం సాధారణ విషయంగా భావిస్తే, దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చడం వారు పరిగణించరా? మనం వారిని ప్రోత్సహించినట్లుగా చూస్తారు మరియు తరువాత దేశంలో పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పన్బు ఉదయం కట్చి పార్టీని చట్టబద్ధంగా నడుపుతాడు. అలా ఉంటే వారిపై అరాచకాన్ని ఎలా చేపట్టగలం? దీని తర్వాత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అన్బు ఉదయం కట్చి పార్టీని కొనసాగించడం మనకు అర్థమవుతుందా? అని అన్బు ఉదయం కట్చి నాయకుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనా దృక్పథం నుండి నేను భారత ఎన్నికల సంఘాన్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఈ సమయంలో నా 147 కోట్ల మంది తోటి ప్రజల గురించి నేను ఏమి చెప్పగలను? ప్రజాస్వామ్య దేశంలో సామాజిక దృక్పథం నుండి రాజకీయంగా అర్థం చేసుకోవలసిన వారు కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి మరియు భారత రాష్ట్రపతికి అన్బు ఉదయం కట్చి తరపున రాసిన ప్రతి లేఖను అధికారిక పరిపాలనా చర్య కోసం ప్రభుత్వ ఫైళ్లుగా తమిళనాడు ప్రభుత్వానికి పంపినట్లయితే, తమిళనాడు పాలక పార్టీ ప్రభుత్వం సంబంధిత పరిపాలనా శాఖ స్థాయిలలో తగిన చర్య తీసుకోదు. కానీ దీనిలో బదులుగా దానిని రాష్ట్ర హోం, పోలీస్ ద్వారా తమిళనాడు రాష్ట్ర పోలీసులకు సమర్పిస్తుంది మరియు అన్బు ఉదయం కట్చి కార్యాలయం ఉన్న స్థానిక గూడలూర్ నార్త్ పోలీస్ స్టేషన్ ద్వారా పోలీసు చర్య తీసుకుంటుంది. ప్రభుత్వంలో పాలక పార్టీ ఉన్న సమయంలోనే భారత ఎన్నికల కమిషన్లో నమోదైన మరియు గుర్తింపు పొందిన పార్టీ అయిన ఈ పాలక పార్టీ, భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేసుకున్న అన్బు ఉదయం కట్చి తరపున ప్రభుత్వానికి రాజకీయంగా రాసిన లేఖలపై సంబంధిత శాఖ స్థాయిలలో ఎవరి పరిపాలనా చర్య తీసుకోదు. భారత ఎన్నికల కమిషన్లో రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న అన్బు ఉదయం కట్చి పరిపాలనాపరంగా ఒక పార్టీగా వ్యవహరించడానికి వస్తోంది మరియు దేశంలోని ప్రజల రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటుంది మరియు ఎన్నికలలో అభ్యర్థిగా ఓటరు పాల్గొనడం ద్వారా ఓటును సేకరించడంలో తోడ్పడుతుంది. కానీ అన్బు ఉదయం కట్చి తరపున తోటి ఓటర్లు ఎన్నికల్లో ఎన్నుకున్న ప్రజల ప్రతినిధులు లేకపోవడం వల్ల, ఇది కేంద్ర పార్లమెంటు మరియు ఏ రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా పాల్గొనదు. అందువల్ల, భారతదేశం మరియు తమిళనాడు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పార్టీలు ప్రభుత్వంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు, అన్బు ఉదయం కట్చి తరపున దేశం మరియు ప్రజల సంక్షేమం మరియు భద్రత ఆధారంగా ఉన్న విషయాలను ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలియజేస్తూ, పరిపాలనాపరంగా సంబంధిత శాఖాపరమైన చర్య తీసుకోవాలని కోరినప్పుడు, వారు లేఖ విషయానికి యొక్క సారాంశం ఆధారంగా పరిపాలనా స్థాయిలో ఎటువంటి చర్య తీసుకోరు మరియు దానిలోని సంబంధిత విషయాన్ని పోలీసుల ద్వారా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు ఈ విషయాన్ని తీసుకువచ్చిన సంబంధిత అన్బు ఉదయం కట్చి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తారు.
భారత ఎన్నికల కమిషన్లో మార్చి 13, 2013న రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీ అయిన అన్బు ఉదయం కట్చి ఇప్పటికీ పనిచేస్తుండగా, పోలీసు శాఖ జూలై 2, 2019 నాటి దర్యాప్తు నివేదికలో అన్బు ఉదయం కట్చి 10 లేఖలలోని విషయాల ఆధారంగా వివరాలు నమోదు చేయలేదు మరియు లేఖల సారాంశాన్ని సరిగ్గా పరిపాలనాపరంగా నమోదు చేయలేదు మరియు దీనిలో ప్రభుత్వ కార్యాలయ ఫైళ్లను నిర్వహించే పోలీసు శాఖలోని దర్యాప్తు నివేదికలో తప్పుడు, మోసపూరిత, కల్పిత మరియు నకిలీ వివరాలను నమోదు చేసింది. ఈ విషయాన్ని తీసుకువచ్చిన అన్బు ఉదయం కట్చి, దాని పార్టీ రిజిస్ట్రేషన్, దాని పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహకులు మరియు సభ్యులపై, తద్వారా అన్బు ఉదయం కట్చి రాజకీయ నిర్మాణాన్ని నాశనం చేయడం, అన్బు ఉదయం కట్చి యొక్క ప్రజాస్వామ్య విశ్వసనీయతను తగ్గించడం మరియు అన్బు ఉదయం కట్చి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహకులు మరియు సభ్యుల రాజకీయ హక్కులను దోచుకోవడానికి కారణమైంది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అన్బు ఉదయం కచ్చి యొక్క బలమైన రాజకీయ విశ్వాసాన్ని కోల్పోయేలా చేయడానికి, ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీ మరియు ప్రభుత్వంలో పాల్గొనే ప్రతిపక్ష పార్టీలను ఈ ప్రభుత్వ పోలీసు శాఖ ద్వారా మానసికంగా ఉపచేతనంగా ప్రయత్నిస్తున్నాయి. దేశంలోని దేశీయ ప్రజల భద్రతను నిర్ధారించడం మరియు దేశంలో రాష్ట్ర స్థాయిలో శాంతిభద్రతల ఆధారంగా శాంతియుత వాతావరణాన్ని నిర్వహించడం బాధ్యత కలిగిన పోలీసు దళం, రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలోని ఒక విభాగం నుండి పరిపాలనాపరంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పోలీసులు, ఇతర విభాగాల మాదిరిగానే పాలక పార్టీ నిర్వహించే ప్రభుత్వం కింద మరియు రాష్ట్ర స్థాయిలో పాలక పార్టీతో పనిచేయాలి. ఇందులో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన వారి ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు, రక్షణ, ప్రభుత్వ విభాగాలలో అధికారులు మరియు సిబ్బంది వంటి సేవకులు, ఈ ప్రజలు ఏమి చేయాలి, ఏమి తెలుసుకోవాలి? ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, దేశం, ప్రజలు, పౌరులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయాలు మరియు ఎన్నికల గురించి ఏమీ తెలియక తికమక పడతారు. కార్యనిర్వాహక, పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మరియు రక్షణ భద్రతా దళాలు వంటి ప్రభుత్వ నిర్మాణ విభాగాలలో పనిచేస్తున్నప్పుడు కూడా వారి పరిస్థితి ఇదే. కానీ అటువంటి పరిస్థితులలో, సామాజిక నిర్మాణంలో సాధారణ నేపథ్యాల నుండి వచ్చిన పౌరులు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన వారి ప్రతినిధులపై విశ్వాసం కోల్పోయినప్పుడు మరియు ఈ మన తోటి మానవులు ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న పాలక పార్టీలచే దేశంలోని సంక్షేమం మరియు భద్రతను నాశనం చేయబడ్డారు అనే ఆలోచన వారి లోతైన మనస్సులలో తలెత్తినప్పుడు, ఇక వారిని నమ్మడంలో అర్థం లేదు అని వారు భావిస్తారు. ఆ సమయంలో, ప్రజలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య దేశ పౌరులుగా, ఈ పాలకుల దురాగతాలకు మనం తప్పుదారి పట్టకూడదని మరియు మన రాజకీయ మార్గం నుండి విరుద్ధమైన రీతిలో మనం వైదొలగకూడదని, ప్రస్తుత ఈ కోప నిరాశలో, మన ప్రతినిధులపై నమ్మకం, అవిశ్వాసం లేకపోవడంలో, ఆ ప్రజాస్వామ్యవాది దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ఆలోచిస్తాడు మరియు పరిష్కారంగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న వెంటనే, ఆ వ్యక్తి ప్రజలు పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాస్వామ్యవాదిగా రూపాంతరం చెందుతారు. ప్రజాస్వామ్యంలో, పౌరులకు చివరి రాజకీయ ఆశ్రయం ఎన్నికలు. చివరి ప్రయత్నంగా, ఆ ఎన్నికలలో, ప్రజలు, పౌరులు, మనకు ప్రస్తుత పాలకులు ఇకపై అవసరం లేదు.
మన ప్రస్తుత ప్రతినిధులు సంబంధిత పార్లమెంటరీ శాసనసభ ప్రభుత్వంలో పాల్గొనవలసిన అవసరం లేదు. వారు మన సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా అర్హత కలిగిన తోటి ఓటర్లుగా మాత్రమే ఉండాలి మరియు ఎన్నికలలో అభ్యర్థులుగా రాజకీయంగా పాల్గొనకుండా ఉండాలి. మనకు సామాజికంగా భద్రత అవసరం, మరియు మేము దానిని ప్రభుత్వంలో పరిపాలనాపరంగా సృష్టించాలి అని నిర్ణయించుకుంటారని గుర్తుంచుకోండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల కోసం వేచి ఉండి, ప్రజాస్వామ్య భారతదేశంలోని తోటి పౌరుల మద్దతుతో ఎన్నికలలో అభ్యర్థులుగా ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొనే పౌరుల రాజకీయ హక్కులలో ఓటర్లుగా దోహదపడటం మరియు ప్రభుత్వంలో, వ్యక్తిలో, ప్రజలలో, సమాజంలో తోటి పౌరుడిగా, తోటి ఓటరుగా, అభ్యర్థిగా, రాజకీయ పార్టీగా, ఎన్నికల్లో ప్రతినిధిగా మరియు పార్లమెంటు మరియు శాసనసభలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా పరిపాలనాపరంగా దానిని అమలు చేయడం. అయితే, భారత రాజకీయాల్లో పాలక పార్టీ యొక్క ప్రజాస్వామ్య విధానం ఈ విషయంలో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ, ప్రభుత్వం ఉన్న చోట, ఈ పాలక పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలలో సంబంధిత పార్లమెంటు మరియు శాసనసభ సభ్యులు ప్రతినిధులుగా, అభ్యర్థులుగా, తోటి ఓటర్లుగా మరియు తోటి పౌరులుగా వ్యవహరిస్తారు. వారు తమ తోటి ప్రజలచే ఎన్నుకోబడతారు. ఇవన్నీ చేసే పాలక పార్టీలో, ఓటర్లచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంలో ఉండటం వల్లనే కాదు, వారి నుండి, ఈ క్రమరహిత ప్రజాస్వామ్య పాలన రాజకీయ మోసం వల్లనే కాకుండా, విభాగ స్థాయిలలో పరిపాలన మరియు బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో, ప్రభుత్వం నియమించిన అధికారులు మరియు ఉద్యోగుల ద్వారా, మరియు ఈ క్రమరహిత ప్రజాస్వామ్య పరిపాలనా మోసం వల్ల కూడా. గత 12 సంవత్సరాలుగా మనం ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలలో మరియు ఎన్నికలలో ఉన్నప్పుడు మా అన్బు ఉదయం కట్చి వారి రాజకీయాలను బాగా ప్రభావితం చేసింది. ఇది ప్రపంచంలోని ఇతర పాలనా వ్యవస్థలలో జరిగి ఉండవచ్చు. కానీ మా అన్బు ఉదయం కట్చి నాయకత్వం ఆధారంగా, ఈ 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్య పాలన వ్యవస్థతో ఇవన్నీ ఎదుర్కొన్న నాయకుడిని నేను అవుతాను. దీనికి సంబంధించి, నేను వ్యక్తిగతంగా అన్బు ఉదయం పార్టీ నుండి అనేక లేఖల ద్వారా ప్రభుత్వానికి పరిపాలనాపరంగా తెలియజేసినప్పుడల్లా, నేను ఎదుర్కొన్న మరియు చూసిన రాజకీయ మరియు ఎన్నికల రంగంలో అత్యంత దారుణమైన సంఘటనల వివరాలను తెలియజేసినప్పుడు, వారు, ప్రజలు మరియు ప్రభుత్వంలోని పాలక పార్టీ ప్రతినిధులుగా, ఈ విషయాల ద్వారా ప్రభావితమయ్యారు. కాబట్టి వారు ప్రభావితం కాని విధంగా, అన్బు ఉదయం పార్టీపై ఈ రాజకీయ దురాగతాలన్నింటినీ పూర్తిగా చేస్తున్నారు. వారి పదవీకాలంలో పాలక పార్టీ పాలకుల ఈ ప్రభుత్వ కార్యాలయ ఫైళ్లలోని అన్బు ఉదయం కట్చి యొక్క సంబంధిత లేఖలను తక్షణమే తొలగించారు. ప్రజాస్వామ్య దేశంలో, అన్బు ఉదయం కట్చి యొక్క ఈ లేఖలు, ఒక సాధారణ పౌరుడి నిజమైన రాజకీయ పరిశీలనలు, దేశంలో తమను తాము నిజాయితీపరులైన మిస్టర్ క్లీన్ ప్రజాప్రతినిధులుగా కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ప్రభుత్వంలో పదవులు నిర్వహించడం ద్వారా చిత్రీకరించే వారి గురించి సత్యాన్ని వెల్లడిస్తాయి. కాబట్టి, పాలక పార్టీ, అన్బు ఉదయం కట్చి పట్ల ఈ విధంగా దారుణంగా ప్రవర్తించింది ఎందుకంటే ఈ పార్టీలు తమను తాము యూనియన్ పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలను పార్టీ హోదాలో ఉంచుకున్న తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారి రాజకీయాలు పూర్తిగా ప్రభుత్వ నిర్మాణాలచే పరిపాలనాపరంగా ప్రభావితమవుతాయి. కాబట్టి వారి నిజమైన రాజకీయ లక్షణం అన్బు ఉదయం కట్చి అధికారిక ఫైల్ రికార్డులలో వెల్లడి అవుతుందని వారు భయపడుతున్నారు. వారు ప్రజలలో విశ్వసనీయతను కూడా కోల్పోతారు. తద్వారా ఇది మన తోటి ప్రజలలో అన్బు ఉదయం కట్చి రాజకీయాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ పరిస్థితులను నివారించడానికి,
పాలక పార్టీ యొక్క ఈ చర్యలో ఈ రెండు పార్టీలు వరుసగా వారి వ్యక్తిగత మానవ స్వాభావిక స్వభావం అయినప్పటికీ, ఈ ప్రజలందరూ వారి అప్రజాస్వామిక చర్యలు ప్రజాస్వామ్యంలో మన అన్బు ఉదయం పార్టీ మొత్తం రాజకీయాలను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. అన్బు ఉదయం కట్చి నాయకుడిగా, పరిణతి చెందిన ప్రజాస్వామ్యవాదిగా, నేను ఇప్పటికీ ప్రజాస్వామ్య నీతిలో ఈ బాధలన్నింటినీ భరిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అన్బు ఉదయం కట్చి నాయకుడు సెంబూట్సే ఎం సుభాష్ బాబు గారు, ఈ విషయాలకు సంబంధించి నేను భారత ఎన్నికల సంఘాన్ని అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఇవి. ఇప్పుడు అన్బు ఉదయం కట్చి మీ ముందు లేవనెత్తిన ఈ సమస్యలపై ఎవరు చర్య తీసుకుంటారు? భారత ఎన్నికల సంఘం లేదా న్యాయవ్యవస్థ ఈ రాజకీయ అంశంపై చర్య తీసుకుంటుందా? ఇందులో పరిపాలనాపరంగా సాధ్యమేనా? దేశంలోని బాధితుల కోసం సంబంధిత అధికారులు పరిపాలనా విభాగాల ద్వారా తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇందులో ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల మాదిరిగానే పోలీసు శాఖ కూడా పార్లమెంటు, శాసనసభలు మరియు స్థానిక సంస్థల సభ్యులు అయిన వారి ప్రతినిధి ఆధారంగా బాధిత ప్రజలను కోర్టుకు ఎందుకు మార్గనిర్దేశం చేస్తుంది? పరిపాలనా విభాగాల ద్వారా పరిష్కరించాల్సిన అన్ని విషయాలలో పోలీసు శాఖ ఏకపక్షంగా ఎందుకు జోక్యం చేసుకుంటుంది? అక్కడ కూడా మనం భారతీయ పౌరులుగా, భారత ఎన్నికల సంఘం ద్వారా రిజిస్టర్ చేయబడిన మరియు గుర్తింపు పొందిన జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల సభ్యుల నుండి ఎన్నికల ద్వారా మన ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారందరూ కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు మరియు స్థానిక సంస్థల సభ్యులుగా అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ పదవులలో ఉన్నారు. పాలక పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. వారితో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంలో పాల్గొంటున్నాయి మరియు వారు పరిపాలన, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మరియు భారత కంప్ట్రోలర్లు మరియు ఆడిటర్ జనరల్ మొదలైన వాటితో సహా అన్ని ప్రభుత్వ నిర్మాణ విభాగాలు మరియు ప్రభుత్వ సంస్థలలో, అలాగే కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలతో పాటు మీడియాలో కూడా జోక్యం చేసుకుంటారు. దేశంలోని ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వాటి వల్ల ప్రభావితమైన వారికి, దేశంలో ఎన్ని ఎన్నికలు జరిగినా, ఎన్ని పాలన మార్పులు జరుగుతున్నా, ఎన్ని పాలక పార్టీలు మారినా, పౌరులు ఎన్నుకున్న ప్రతినిధులు 2 జాతీయ స్థాయిలో మరియు 2 రాష్ట్ర స్థాయిలో ఎన్నికలకు ముందు మరియు తరువాత ఈ పార్టీల మధ్య మారడానికి పోరాడుతూనే ఉన్నారు. బాధిత ప్రజలు న్యాయ వ్యవస్థలోని కోర్టు నుండి కాగితంపై తీర్పు పొందడానికి పోరాడుతూనే ఉన్నారు మరియు తిరుగుతూనే ఉన్నారు. వారు తమ తీర్పును పొందిన తర్వాత దానిని నెరవేర్చడానికి తదుపరి రౌండ్ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ, దేశంలో రాజకీయాల పేరుతో భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా కాలం పాటు రాజకీయాల పేరుతో భారత ఎన్నికల కమిషన్ ద్వారా నమోదు చేయబడిన మరియు గుర్తించబడిన ఈ 2 జాతీయ స్థాయి పార్టీలు, 2 రాష్ట్ర స్థాయి పార్టీలు మాత్రమే కేంద్ర పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలో నిరంతరం కలిసి ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో పాలక పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ స్థానాలు. ఇది పార్టీల స్థాయిలో ఎన్నికల ద్వారా మారుతుంది. కొన్నిసార్లు పాలక పార్టీ ప్రతిపక్షంగా మారుతుంది లేదా అదే స్థానంలో ఉంటుంది మరియు తదనుగుణంగా ప్రతిపక్ష పార్టీ కూడా దాని సాధారణ స్థితిలోనే ఉంటుంది. భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేయబడిన అన్బు ఉదయం కట్చి ప్రముఖులు ప్రారంభించిన పార్టీ కాదు. సామాన్య ప్రజల నుండి ఎవరో ఒకరు ప్రారంభించిన పార్టీ మరియు దాని ప్రాథమిక సూత్ర రాజకీయ తత్వశాస్త్రంలో బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ 2 గుర్తింపు పొందిన పార్టీల సభ్యుల నుండి ప్రజలచే ఎన్నుకోబడిన వారి ప్రతినిధుల ద్వారా మనం ఈ దురాగతాలకు గురవుతున్నాము.
కేవలం రాజకీయ కారణాల వల్ల ప్రజాస్వామ్య ఆచరణకు విరుద్ధంగా దేశంలో స్వేచ్ఛగా రాజకీయాలు నిర్వహించడానికి మరియు ప్రజల పాలన కోసం ఎన్నికలలో పాల్గొనడానికి అనుమతించకుండా భారత ఎన్నికల కమిషన్ ద్వారా రిజిస్టర్ చేయబడిన మరియు గుర్తింపు పొందిన జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలలో ప్రధాన పార్టీల సభ్యులు మరియు వారి ప్రత్యక్ష మరియు పరోక్ష కూటమి పార్టీలలో సభ్యులుగా ఉన్న ఈ ప్రజాప్రతినిధుల ద్వారా అన్బు ఉదయం కచ్చి ఇలా ప్రభావితమవుతున్నారు. అటువంటి విషయాలలో వారిపై ఎవరు చర్య తీసుకోవాలి? ప్రజాస్వామ్య దేశంలో ఈ పరిస్థితిలో ఈ స్థానాల్లో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు తమపై కోర్టు తీర్పును ఎలా అమలు చేస్తారు? ప్రభుత్వంలో శాఖాపరంగా మరియు పరిపాలనాపరంగా పదవుల్లో బాధితులైన వారి ప్రజలకు అనుకూలంగా ఉండే ఈ ప్రతినిధులు ఎవరు? ప్రజాస్వామ్యంలో వారిపైనే చర్య తీసుకోవడానికి వారు ఏమిటి? రాజకీయ సాధువులు? రాజకీయాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా ప్రజలచే ఎన్నుకోబడిన ఈ అప్రజాస్వామిక దుష్టుల నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం? ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా, ప్రభుత్వ శాఖ స్థానం నుండి అధికారులుగా, ప్రజాస్వామ్యంలో పూర్తి బాధ్యతతో దీన్ని ఎవరు అమలు చేస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ రంగంలో పనిచేసే అధికారులకు అంత ధైర్యం ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను ధిక్కరిస్తూ ఇలా వ్యవహరించడం సాధ్యమేనా? అలా అయితే, ప్రభుత్వ నిర్మాణంలోని సంబంధిత పరిపాలనా విభాగాలు దీన్ని ఎలా అమలు చేస్తాయి? ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ ప్రక్రియ ద్వారా దీన్ని ఎలా అమలు చేస్తారు? ప్రభుత్వ నిర్మాణంలో నుండి శాఖల ద్వారా అధికారులచే కేవలం కార్యాలయ పరిపాలన స్థాయిలో వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో ఉపయోగం ఏమిటి? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ప్రజాస్వామ్య దేశంలో వాస్తవానికి ఏమి జరుగుతుంది? ఇక్కడ ప్రజలు ఈ రకమైన పాలక పార్టీ పరిపాలన తారుమారు నుండి ఎవరూ ప్రయోజనం పొందరు, మరియు దానికి కారణం వారికి మిగిలి ఉన్న బాధితులందరూ మిగిలి ఉన్నారు, కానీ వారు ఇంట్లోనే స్తంభించిపోతారు. కానీ ఈ నేరస్థులు దేశంలో చట్టంపై భయం మరియు స్వీయ నియంత్రణ లేకుండా నిరంతరం ఇలాగే నమ్మకంగా చేస్తూనే ఉంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పరిస్థితి ఇది. వారు ఏమి చేయగలరు? ఇలాంటి పరిస్థితులను చూసి, ప్రభుత్వంలో దీని నుండి బయటపడటానికి అన్బు ఉదయం కచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారత ఎన్నికల కమిషన్ నమోదు చేసుకున్న అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు వంటి వ్యక్తులు కేవలం రాజకీయ కారణాల వల్ల ప్రభావితమైనప్పుడు, కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో సభ్యులుగా మరియు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో పాలకులుగా ఎన్నికైన ప్రతినిధులుగా మన తోటి పౌరుల ద్వారా మరియు భారత ఎన్నికల కమిషన్ ద్వారా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో పార్టీలుగా గుర్తించబడిన పార్టీ ద్వారా అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు పరిచయం లేకుండా సాధారణ పౌరులు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో లబ్ధిదారులుగా మారగలరా? ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రముఖుడు కాని మరియు పరిచయం లేని సాధారణ పౌరుడికి ఇలాంటివి నిరంతరం జరుగుతుంటే, ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజకీయ సమస్యలకు ఏదైనా పరిపాలనా పరిష్కారం ఉందా? రాజకీయ పార్టీలలో పరిపాలనాపరంగా ఈ విషయాన్ని పరిష్కరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? రాజకీయాల్లో ఇటువంటి విషయాలను పరిష్కరించడానికి ముగింపు ఉందా? భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేసుకున్న పార్టీ అయిన అన్బు ఉదయం కచ్చి ఈ ప్రశ్నలన్నింటినీ మీ ఎన్నికల కమిషన్ ముందు ఉంచారు. 1950 నాటి భారత రాజ్యాంగం మరియు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ విషయాలకు సంబంధించి అన్బు ఉదయం కచ్చి లేవనెత్తిన ఈ ప్రశ్నలకు భారత ఎన్నికల కమిషన్ వద్ద ఏవైనా సమాధానాలు ఉన్నాయా?
భారత ఎన్నికల కమిషన్ కార్యాలయ స్థాయిలో పార్టీలను నమోదు చేయడం మరియు ఈ పార్టీలకు మైదానంలో ఎన్నికలు నిర్వహించడం, కాబట్టి, ఈ విషయంలో, ఈ పనులను నిర్వహిస్తున్న భారత ఎన్నికల కమిషన్. భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేసుకున్న పార్టీ అయిన అన్బు ఉదయం కట్చి నుండి ఈ ప్రశ్నలకు సరైన సమాధానం అడగాలని. భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నుండి పార్టీ నాయకుడు మరియు భారత రిపబ్లిక్ యొక్క 147 కోట్ల మంది ప్రజల సాధారణ పౌరుడు అయిన శంబూట్సే ఎం సుభాష్ బాబుకు పరిపాలన మరియు అధికారిక పద్ధతిలో తెలియజేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, మన గత అన్బు ఉదయం కట్చి రాజకీయ ప్రయాణంలో ఇలాంటి చెత్త విషయాలు జరిగాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగత గృహ సమస్యనా? లేదా ఇది జాతీయ స్థాయి దేశ సమస్యనా? లేదా ఇది సమస్య కాదా? దీనిలో, అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఈ 3 ప్రశ్నలలో మనం ఇక్కడ దేనిని పరిగణించాలి? పార్టీ అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు అన్బు ఉదయం కట్చి తరపున నేను మీ ముందు ఉంచుతున్నాను. పాలక పార్టీ మరియు ప్రత్యర్థి పార్టీ నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరియు వారి ప్రత్యక్ష మరియు, లేదా పరోక్ష కూటమి పార్టీలు కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా మన ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? మరియు ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారుల నుండి ప్రభుత్వ విభాగాలలో పనిచేసే సేవకులుగా ప్రభుత్వంతో వ్యవహరిస్తున్నారా? ఈ వ్యక్తులలో అందరూ అన్బు ఉదయం కట్చి ఈ రాజకీయ దృక్కోణం నుండి వైదొలిగినట్లుగా చూస్తారు. ప్రభుత్వంలో సరికాని పరిపాలనా పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రభుత్వ శాఖ స్థాయిలో వారు, ప్రభావిత ప్రజల సమస్యల స్వభావంలో పరిపాలనాపరంగా చేరుకోగలిగేవారు. సంబంధిత బాధితుడి విషయాల స్వభావాన్ని నియంత్రించడాన్ని పరిమితం చేసే చర్యలలో మాత్రమే పాల్గొంటున్నారు అనే వాదనలకు మనం ఉపచేతనంగా గ్రహించవచ్చు. మేము ఒకే ఒక్క విషయాన్ని విడిగా చూసినప్పుడు, అవి ప్రభుత్వ విభాగాలలో పరిపాలనాపరంగా చర్య తీసుకోదగినవి, ఆ విషయాలలో జవాబుదారీగా ఉంటాయి. అయితే, వారు అలా వ్యవహరించలేదు, అలా వ్యవహరించదు. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.